నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. పాత డిజైన్ ప్రకారమే మంచి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోందని భరోసా ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే. ఫార్ములా ఈ రేస్ బేకార్ కేసని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బీజేపీ దారుణం. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో 2 రోజుల పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. చెరువులో పెంచిన చేపలను మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా గంగపుత్రులకు మంచి లాభాలొస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. మోపాల మండలం కులాస్పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగపుత్రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. చెరువులను శుభ్రంగా ఉంచడం, కాలుష్యం లేకుండా సంరక్షించడం గంగపుత్రుల కీలక బాధ్యత అని సూచించారు. చెరువుల్లో పెంచిన చేపలను మార్కెట్లో అమ్ముకోవటం ద్వారా గంగపుత్రులకు మంచి లాభాలొస్తాయని అన్నారు. అలాగే సంవత్సరానికి 3 సార్లు గంగపుత్రులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి లైసెన్సులు జారీ చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక దృక్పథంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీలో దింపుతామని స్పష్టం చేశారు. కులాస్పూర్ చెరువును పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెరువులో దిగేందుకు మెట్లు, గట్టు పక్కన ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల తహసీల్దార్, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం వస్తువులు సరఫరా చేసిన వారిపై మరియు అవినీతికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులపై భారం వేసిన 2 నెలల మెస్ బిల్లుల పూర్తిగా రద్దు చేయాలని, సరఫరా అవినీతికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం వస్తువులు సరఫరా చేసిన వారిపై మరియు అవినీతికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు చేపట్టిన ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ, యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం వస్తువులు సప్లై చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన సప్లయర్ పైన మరియు అవినీతి భాగస్వామ్యంలో ఎవరెవరున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు హాస్టల్స్ నుండి అడ్మిన్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్లో నాసిరకమైన వస్తువులు దొరికాయని, దీంతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో ఎంక్వైరీ కమిటీ వేశారని చెప్పారు. అయినా నేటికి ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టకుండా బాధ్యులపైన చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. వెంటనే మెస్కి వస్తువులను సప్లై చేసే సప్లయర్ పైన కేసు నమోదు చేయాలని, విద్యార్థులపై భారం వేసిన 2 నెలల మెస్ బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని, సప్లయర్ అవినీతికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్టూడెంట్స్ అట్లా దాటుకోవాలి, నెలలు దాటుకోవాలి. సార్ రాకపోతే రిజైన్ చేయమని అటు సార్ రావాలి. విద్యుత్ ప్రమాదాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఏఈ కిషోర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అవసరమైతేనే విద్యుత్ వినియోగించుకోవాలని, అనవసరంగా ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు వెలిగించవద్దని సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ హై స్కూల్లో పాఠశాలలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యుత్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏఈ కిషోర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇళ్లలో గాని, పంట పొలాల వద్ద గాని విద్యుత్ వినియోగంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచించాలని అన్నారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వచ్చే సంక్రాంతి పండుగ సెలవుల్లో గాలిపటాలు విద్యుత్ తీగలపై పడితే వాటిని విడిచిపెట్టాలే గాని కర్రలతో గాని, ఇనుప చువ్వలతో గాని గాలిపటం తీయడానికి ప్రయత్నించవద్దని సూచించారు. మనకు 3 విధాల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, ప్రాజెక్టుల వద్ద గల నీటి సహాయంతో జల విద్యుత్, బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్, సోలార్ ప్లాంట్ల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఐ లింగం యాదవ్, జేఎల్ఎం మగ్దం, ఉపాధ్యాయులు కిషోర్, జగదీష్, శంకర్, అరుణ్, గంగాధర్, జగదీశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను రెంజల్ మండల ఏఈ కిషోర్ నా పేరు. ఈరోజు ఇందులో భాగంగా విద్యుత్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెంజల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి రావడం జరిగింది. ఈ సార్ మన హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకు ఈ కైట్స్ ఎంబట పరిగెత్తడం, ప్లస్ ఇంట్లో మొబైల్ వాడడం, మరియు ఇంట్లో హీటర్లు వాడడంలో, మరియు ఇంట్లో కోళ్ళ దగ్గర ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన హెచ్ఎం సార్కి ధన్యవాదాలు. మరియు ఈరోజు ఈ విద్యుత్ అవగాహన గురించి పిల్లలు వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి. మరియు వారి పొలాల దగ్గర ఉండే ఎక్విప్మెంట్ని ఎలా వాడాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వాడడంలో, మరియు ఇంట్లో వాడడంలో, ఇంటి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ని వాడడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి విషయాలను వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పి అక్కడ వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని ప్రతి ఒక్క పిల్లలకు తెలియజేయడం జరిగింది. వరితో పోలిస్తే అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ ఫామ్ పంట సాగుపై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. రబీ సీజన్కు సంబంధించి కూడా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా ఆన్లైన్లో అన్ని అంశాలను అప్లోడ్ చేశారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి స్పష్టమైన కారణాలను పేర్కొనాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువులోపు ఎస్ఐఆర్ పూర్తి చేయాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మంజూరీలపై ఆరా తీశారు. దరఖాస్తులు అందిన వెంటనే అర్హులైన వారిని గుర్తిస్తూ వెంటనే మంజూరు జాబితాలు పంపాలని ఆదేశించారు. ఆధార్ అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ పత్రాలను సత్వరమే మంజూరు చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ఇంకనూ 10% వరకు వరి కోతలు మిగిలి ఉన్నాయని నిర్వాహకులు తెలపగా రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల వద్ద దొడ్డు రకం ధాన్యం సైతం సకాలంలో దిగుమతి చేసుకునేలా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా అన్లోడింగ్ చేసుకోకపోతే నేరుగా తన దృష్టికి తేవాలని కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని, తద్వారా రైతుల ఖాతాలలో వెంటనే బిల్లులు జమ అవుతాయని అన్నారు. కాగా రైతు వేదికను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ధాన్యం అమ్మకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. వరితో పోలిస్తే అధిక ఆదాయాన్ని అందించి ఆయిల్ ఫామ్ పంట సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. రబీ సీజన్కు సంబంధించి కూడా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నరేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి మధుసూదన్ తదితరులు ఉన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. పాత ఫోన్లు కొంటామని వచ్చే వారికి ఫోన్లు అమ్మవద్దని, అవసరం లేని మెసేజ్లు, వీడియోలకు స్పందించవద్దని ఆయన సూచించారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో వివిధ అంశాలపై ఎస్ఐ అనిల్ రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. గ్రామంలో ఎవరైనా పేకాట ఆడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సెల్ ఫోన్లో వచ్చే ఫేక్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, క్లోనింగ్ వీడియోస్, వాయిస్లపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు బైకులు ఇవ్వొద్దని కోరారు. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటి గణేష్, క్యాషియర్ కట్టరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్, గ్రామ కార్యదర్శి జులేఖా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారి విగ్రహాన్ని బోనాలతో ఊరేగించి ఆలయానికి చేరుకున్నారు. భీమ్గల్ మండల పరిధిలోని బడా భీమ్గల్ శివారులో గల పెదంగంటి ఎల్లమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 23న ఆదివారం అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తెచ్చిన శుద్ధి చేసిన పసుపు నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. మహిళలు మంగళహారతులు, బోనాలతో వెంటరాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అమ్మవారిని ఊరేగించారు. గ్రామంలోని ప్రధాన వీధులన్నీ అమ్మవారి నామస్మరణలతో మారుమ్రోగాయి. అనంతరం వాగు ఒడ్డున గల ఎల్లమ్మ ఆలయం వద్దకు మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ నెల 23న ఆదివారం ఎల్లమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో 2 రోజుల పసికందును అమ్మకానికి పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే తన బిడ్డను తెలిసిన వారికి పెంపకానికిచ్చినట్లు తల్లి తెలిపింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ 2 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ అయింది. ఆ మహిళ శుక్రవారం నాడు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో 2 రోజుల పసికందును అమ్మకానికి ప్రయత్నం చేయగా ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
తల్లి చెబుతున్న వివరాల ప్రకారం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమకు తెలిసిన వారికి పెంపకానికి ఇచ్చినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు తల్లి శిశువును స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఒక్క గుంట భూమి కూడా రైతుల నుంచి ప్రభుత్వం తీసుకోబోదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. మోపాల మండలం కులాస్పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగపుత్రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. చెరువులను శుభ్రంగా ఉంచడం, కాలుష్యం లేకుండా సంరక్షించడం గంగపుత్రుల కీలక బాధ్యత అని సూచించారు. చెరువుల్లో పెంచిన చేపలను మార్కెట్లో అమ్ముకోవటం ద్వారా గంగపుత్రులకు మంచి లాభాలు వస్తాయని అన్నారు. అలాగే సంవత్సరానికి 3 సార్లు గంగపుత్రులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి లైసెన్సులు జారీ చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక దృక్పథంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీలో దింపుతామని స్పష్టం చేశారు. కులాస్పూర్ చెరువును పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెరువులో దిగేందుకు మెట్లు, గట్టు పక్కన ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల తహసీల్దార్, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలోని మన రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100% సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నారని బాన్చువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గతంలో మత్స్యకారులకు చేప పిల్లలను కొని చెరువులో విడుదల చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పెత్తనం చలాయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడేవారని అన్నారు. వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లలను శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్చువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మొదట ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100% సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నారని అన్నారు. మరే రాష్ట్రంలో లేదని స్పష్టం చేశారు. గతంలో మత్స్యకారులకు చేప పిల్లలను కొని చెరువులో విడుదల చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పెత్తనం చెలాయించేవారని పోచారం చెప్పారు. దీంతో మత్స్యకారుల శ్రమను దోపిడీ చేసేవారని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దళారులను రూపుమాపేందుకు నేరుగా మత్స్యకారులకే చేప విత్తనాలను ఉచితంగా సరఫరా చేస్తోందని అన్నారు. ఇక నుంచి దళారులకు చేపలను అమ్మవద్దని అన్నారు. మత్స్యకారులు స్వయంగా గ్రామాలు పట్టణాలలో తిరిగి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పోచారం సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అడిషనల్ డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ బేకార్ కేసు అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. కేటీఆర్పై కేసు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో పాటు డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు. ఫార్ములా ఈ రేస్ ఒక బేకార్ కేసు అని, కేటీఆర్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికీ కేటీఆర్ కడిగిన ముత్యమని, ఇది కాలం చెప్పే సత్యమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసు పేరుకేనని, అసలు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఫార్ములా ఈ రేస్ అనే అభూత కల్పిత సీరియల్ను సృష్టించారని ఆయన చెప్పారు. కేటీఆర్పై కేసు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు నిదర్శనమని, పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు. కేటీఆర్పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయ తతంగం చేశారని, ఇది కాంగ్రెస్ బీజేపీల మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్నిసార్లు అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసు రాని గవర్నర్లు బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసే కేసులకు మాత్రం ఆగమేఘాల మీద అనుమతులిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. పాలన చేతకాక డైవర్షన్ చేస్తున్నటువంటి విషయం గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ యొక్క సంయుక్త ప్రొడక్షన్. సీరియల్ పేరేమో ఫార్ములా ఈ కార్ సీరియల్ పేరు. టార్గెట్ కేటీఆర్ ఫ్యామిలీ. టార్గెట్ కేటీఆర్ ఫ్యామిలీ. పాత్రదారులు సూత్రధారులేమో కర్త కర్మ క్రియ, ప్రొడ్యూసరు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏమో రేవంత్ రెడ్డి. పాత్రధారులు సూత్రధారులేమో బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సీఎం రమేష్, ఇక రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దీంతో అయ్యేది ఏం లేదు. కేసు పెట్టేటప్పుడే గవర్నర్ అనుమతి ఇచ్చిండు. కేసు పెట్టేటప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళా విచారణకు మళ్ళా ఛార్జ్షీట్ వేసే ముందు మళ్ళీ ఎందుకు అనుమతి? ఇది ఒక లంగా ప్రచారం. అందుకోసమే ఈ ఫార్ములా ఈ కార్ ఏదైతే ఉందో అది ఒక బెకార్ కేసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో కాంగ్రెస్ బీజేపీ యొక్క ఫెవికాల్ బంధం బయటపడ్డది. ఒక మాట విలేకరుల ముందు నేను చెప్తున్నా, 42% బీసీ రిజర్వేషన్లు అంత పెద్ద విషయం. ఈ రాష్ట్రంలో 42%కు సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపితే అక్కడ ఆమోదం రాదు. ఈ అష్టదరిద్రులైనటువంటి 8 మంది ఎంపీలు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళందరూ మిగతా ఎంపీలు అందరున్నారు. వాళ్ళందరూ ఎవరు నోటు మెత్తరు మాట్లాడు. పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనే చిన్న చిన్న శస్త్రచికిత్సల ద్వారా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బర్గోహెన్ స్పష్టం చేశారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని, ఇది లక్షలాది మందిని ప్రభావితం చేస్తోందని అన్నారు. పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే శస్త్రచికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహెన్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీబీఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతోందని అన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని, ఇది
లక్షలాది మందిని ప్రభావితం చేస్తోందని అన్నారు. దేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి 1,00,000 జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండటంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. DBS ద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. DBS మెదడులోని 2 వైపులా చికిత్స చేయగలదని, ఇది 2 అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయకమని అన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్, రుక్మిణిలు పాల్గొన్నారు. పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్ ఉంటారు. అక్కడే పనిచేస్తుంది. మొత్తం టీమ్ అక్కడి నుంచి వచ్చిందా. ఇక్కడ అక్కడ ఓన్లీ మూమెంట్ డిసార్డర్ పేషెంట్స్ చూస్తుంది. న్యూరాలజీ వేరే బాగా స్ట్రోక్, ఎపిలెప్సీ, బ్యాక్ పెయిన్, హెడేక్ చూడలేదు. ఆ స్పెషల్ సెల్ మూమెంట్ డిసార్డర్ చాలా ట్రీట్మెంట్ ఉన్నారు ప్రస్తుతం. పార్కిన్సన్స్ విషయం స్టార్టింగ్ లో మందులు, తర్వాత సర్జరీ చేస్తుంది. సర్జరీ ఉంటారు. మా మెయిన్ అది ఉంది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిజీజ్. పార్కిన్సన్స్ బాగా సెకండ్ ఫార్మ్ ఇది న్యూరో డీజనరేటివ్ అనే నరాలు క్షీణించే జబ్బు, నరాలు క్షీణించే జబ్బు, నరాలు క్షీణించిపోతాయి. అది అల్జీమర్స్ తర్వాత పార్కిన్సన్ ఉంటారు. ఈ బాగాలు వంకటం ఉంటారు. బీపీ పడుతుంది. చాలా స్లో మూమెంట్ ఉంటారు. నార్మల్లీ 60 నుంచి ఎక్కువ వయసుకే ఉంటారు. బట్ ఈ దేశంలో అది చిన్న వయసుకే పేషెంట్ ఉంటారు. సో ఈ మొత్తం జనాలే స్టార్టింగ్ మందులు ఇస్తుంది. ఏ మందు లీవోడోపా, సిన్డోపా ఇస్తుంది. తర్వాత వేరే వేరే డోపమిన్ అగోనిస్ట్ ఉంటారు. ఆ కాంబినేషన్ యూజ్ చేసి సాంప్రదాయాల కన్నా మానవతా దృక్పథంతో రోహిత్ మృతదేహాన్ని సమాజం కోసం మెడికల్ కాలేజీకి ఇవ్వటం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించిన రోహిత్ తన మరణానంతరం నేత్రదానం చేయడమే కాక వైద్య విద్యార్థులకు అభ్యసించడానికి అనుకూలంగా తన దేహాన్ని పరీక్షల నిమిత్తం అందజేయాలని కోరడం గొప్ప విషయమని అన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు మాధవనగర్కు చెందిన కొంగర రోహిత్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభంలో రోహిత్ తల్లిదండ్రులైన సీనియర్ జర్నలిస్ట్ కొంగర శ్రీనివాసరావు, నీరజ్లతో పాటు సోదరుడు రాహుల్ రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ తండ్రి సీనియర్ జర్నలిస్ట్ కొంగర శ్రీనివాసరావు మాట్లాడుతూ తన కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ మనోధైర్యంతో ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడం జరిగిందని, ఇది ఇతర వికలాంగులకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు. తన కుటుంబం వరకే కాక సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే రోహిత్ తన మరణానంతరం నేత్రదానం చేయడమే కాక వైద్య విద్యార్థులకు అభ్యసించడానికి అనుకూలంగా తన దేహాన్ని పరీక్షల నిమిత్తం అందజేయాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు అనుకూలంగానే రోహిత్ మృతి అనంతరం రోహిత్ మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందించినట్టు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న CPI-ML పార్టీ నిజామాబాద్ రూరల్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో రోహిత్ మృతదేహాన్ని సమాజం కోసం మెడికల్ కాలేజీకి ఇవ్వటం అభినందనీయమని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాధవనగర్ సింగిల్ విండో చైర్మన్ దాసరి నాగేశ్వరరావు, CPI-ML న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరచూరి శ్రీధర్, CPI-ML మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్ తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రామకృష్ణ, కార్మిక నాయకుడు రమేష్తో పాటు మాధవనగర్ గ్రామస్తులు ఖాజా శివరామకృష్ణ, లావు వీరయ్య, నాగరాజు, బాల గంగాధర్, బోసు, వేములపల్లి సురేష్, శివరామకృష్ణ, సుధాకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్య నేర్పడానికి బోధికాయాలు దొరకట్లేదు, ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ సరిపోదు అని అనుకుంటున్న ఈ సమయంలో నిజామాబాద్ జిల్లాలో CPI-ML కమ్యూనిస్టు పార్టీ భావాలున్న కొన్ని సంస్థలు దాదాపుగా 20 పైగానే బోధికాయాల్ని
ఇవ్వడం అనేది నాకు చిన్న విషయం కాదు. అదే అందులో భాగంగా పొంగల శ్రీనివాస్ గారి కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. మన దాంట్లో ఎవరైనా కానీ, ముఖ్యంగా మా పెద్ద మామ, నీ రోహితనా, మా పెద్ద మామ, మా చిన్న మామ, చాలా ముద్దుగా మేము అనుకునేది, నాకు వాస్తవం కూడా చెప్తున్నాను, పేరు కూడా మర్చిపోతాను. ఆ రకంగా మాకున్న దగ్గరతనాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయం అమలు చేయడం కూడా గొప్పది. నా దృష్టిలో ఒకళ్ళిద్దరు ఉన్నారు, నిర్ణయం తీసుకున్నారు కానీ అమలు చేయలేకపోయారు. అది చిన్న విషయం కాదు. ఇంకా రెండో విషయం వస్తుంది, చదువు మీద మా పెద్ద మామకు ఏదో ట్యూషన్ చెప్పి 4 పైసలు తీసుకోవడం కోసం కాదు, అట్లాగే 15 సంవత్సరాలు కొడుకు బెడ్ మీద అన్ని రకాలుగా, అంటే ఒక రకంగా కాదు, దాదాపు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తల్లి తనని స్నానం చేయించే విషయం కానీ, కాలకృత్యాల విషయంలో శుభ్రం చేయడం కానీ, తన బంధువుల యొక్క వేడుకలకు కానీ ఇతరులకు కానీ పోవాలన్న మొదటి ప్రాధాన్యత మా పెద్ద మామ. ఆయన అవసరం అయిన తర్వాతనే వాళ్ళ ఇది ఖచ్చితంగా అక్కని అన్నని అట్లే మా చిన్న మామను చూసి మనం అందరం కూడా కుటుంబాలంటే ప్రేమ ఇట్లా ఉండాలి అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సహాయం చేయడం కూడా చేస్తే మంచిది అనేది కూడా మనం నేర్చుకోవాలి. అందరం పిల్లల చదువుల విషయంలో కూడా అదే విధంగా మనం చూస్తున్నాం. జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గత 2 రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కందుకూరులో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2 రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. మహేశ్వరం, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకున్న అనేక సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు, మేధావులతో చర్చిస్తున్నామని కవిత చెప్పారు. శేరిలింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నామని అన్నారు. మహేశ్వరంలో జాగృతి నాయకులు పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీసులు కాకుండా ఇది తొలి అడుగని కవిత పేర్కొన్నారు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరుంది, జాగృతికి కూడా శుభం జరగాలని అన్నారు. మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని ఆమె కోరారు. జై జాగృతి. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి మేము ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో అనేక సమస్యల్ని చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ మరి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేటటువంటి అంశాల్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని, మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్, చేవెళ్ళ, అట్లానే షాద్ నగర్, ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పొద్దున మరి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏవైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. అవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మా అన్న కప్పాటి పాండురంగారెడ్డి గారి అధ్యక్షతన అన్న అందుల సత్యనారాయణ గారు మరి నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో జాగృతి మరి ఆల్రెడీ ఉన్న ఆఫీసులు కాకుండా ఇది తొలి ఆఫీసు ఆయన పెట్టింది. సో ఈ తొలి అడుగు మరి జాగృతికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి పనికొచ్చే విధంగా, ముందుకు సాగే విధంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి వారి అడుగు మంచిది, లక్కీ హ్యాండ్ అని నేను అనుకుంటున్నా. మహేశ్వరం అంటేనే అందరికి కూడా మరి లక్ ఇచ్చేటటువంటిది. కాబట్టి తెలంగాణ జాగృతి సంస్థ ఎదుగుదలలో, తెలంగాణ జాగృతి ప్రజలకు ఉపయోగపడడంలో కూడా మహేశ్వరం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆర్మూర్లోని అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గురుస్వామి నగేష్ శర్మ సమక్షంలో అధిక సంఖ్యలో భక్తులు మాలధారణ చేశారు. ఆర్మూర్ పట్టణంలో గల జంబి హనుమాన్ మందిర ఆవరణలోని అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో మార్గశిర మాసం ప్రారంభం కావటంతో
అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేశారు. శాస్త్రోక్తంగా స్వాములతో మాలధారణ చేయించారు. ఈ సందర్భంగా నగేష్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణను చాలా కఠినమైన దీక్షగా వివరించారు. మాల ధరించిన వారు నియమావళిని, సూచనలను తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. అయ్యప్ప స్వామి కృపకు పాత్రులుగా కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో మాల వేసుకునే వారి సంఖ్య అధికంగా పెరుగుతోందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి పెంట జలంధర్, నోముల నవీన్, అప్పుల నగేష్, నర్సాగౌడ్, చొక్కల రాజేశ్వర్, జితేందర్ గౌడ్, ఎర్రం ప్రతాప్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో మార్గశిర మాస ప్రారంభం సందర్భంగా ఆర్మూర్ డివిజన్ ప్రాంత స్వాములు పెద్ద ఎత్తున మాలాధారణ చేయడం జరిగింది. ఈ అయ్యప్ప మాలాధారణ అంటేనే చాలా కఠినమైన దీక్షతో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి దీక్షల్లో నియమాలను తూచా తప్పకుండా పాటించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మాలధారణ చేసిన స్వాములందరికీ కూడా కోరుతూ ఎక్కడైతే పూజా కార్యక్రమం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరం కంటేశ్వర బైపాస్లోని క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని ఐఎంఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, రోగులను కాపాడే సందర్భంలో డాక్టర్లు ఎంతో కృషి చేస్తారని అన్నారు. దేవుడి తర్వాత డాక్టర్లను దేవుడుగా కొలుస్తారని, అంత పవిత్రమైన వైద్య వృత్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ రమణేశ్వర్ తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భీమ్గల్ మండల పరిధిలోని మెండోరా, బాబానగర్ గ్రామాలను స్థానిక ఎస్ఐ సందీప్ సందర్శించారు. ఈ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉన్న సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, అవసరమైన చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా జరిగేలా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఓటు ఎంతో విలువైందని, ఎవరైనా డబ్బు, మద్యం, బహుమతులు లేదా ప్రలోభాలకు గురి చేసి ఓటు వేయమని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిరభ్యంతరంగా, స్వేచ్ఛగా వినియోగించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నగరంలోని మారుతినగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కేశవేను హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవాన్ని పురస్కరించుకొని 21, 22, 23వ తేదీల్లో 10,000 స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకిర్ భాషా, హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్, షోరూమ్ టీమ్ లీడర్ హరీష్, రాము, షోరూమ్ సిబ్బంది అరుణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 26న ఎస్కేఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్కేఎం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది వెంకట్రాములు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ పోరాటంతో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను కూడా వాపసు తీసుకుని కార్మిక చట్టాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న ఐటీఐ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి నిర్వహించే బైక్ ర్యాలీ బడా బజార్ మీదుగా నెహ్రూ పార్క్, గాంధీ చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌరాస్తాకు చేరుకుని అక్కడ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయనున్నట్లు పెద్ది వెంకట్రాములు చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం కోసం
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బడా భీంగల్ పెదంగంటి ఎల్లమ్మ తల్లి అంగరంగ వైభవం దారుణం. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో 2 రోజుల పసికందులు అమ్మకానికి పెట్టిన తల్లి ప్రయాణికులు ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.